సీడ్ యాక్సెస్ రహదారికి తొలగిన అడ్డంకులు. భూములిచ్చేందుకు ఉండవల్లి రైతుల అంగీకారం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని జాతీయ రహదారికి అనుసంధానించే సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికి ముందడుగు పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో కొన్నేళ్లుగా భూసేకరణలో నెలకొన్న అవాంతరాలకు తెరపడింది. స్థానిక రైతులతో సిఆర్డీఏ ఉన్నతాధికారుల చర్చలు సఫలీకృతం కావడంతో భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. గురువారం ఉండవల్లిలోని కార్యాలయంలో రైతులు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు అంగీకారపత్రాలు అందించారు. తమకు 1450 గజాల ప్యాకేజీ కింద అమరావతి కరకట్ట వెంబడి ఇస్కాన్ మందిరం సమీపంలోనూ, ఉండవల్లిలోని సీఎం నివాసానికి సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని వారు కోరారు. మొత్తం 20 ఎకరాలు కావాల్సి ఉండగా ప్రస్తుతం 22 మంది రైతులు తమ 14 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా 6 ఎకరాలు సమీకరణ కింద తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పెనుమాక పరిధిలో 28.25 ఎకరాల భూమిని 14 మంది రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. దీంతో ఉండవల్లి పరిధిలో సీడాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. మంత్రి లోకేష్ చొరవతో మార్గం సుగమం. ఎంతో కాలంగా ఉండవల్లి ప్రాంతంలో రైతులు భూసమీకరణ కింద భూములిచ్చేందుకు నిరాకరించడంతో రోడ్డు నిర్మాణంలో జాప్యం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ సూచనలతో స్థానిక తెదేపా నాయకులు రైతులతో చర్చించి అధికారులకు, రైతులకు మధ్య సమన్వయం ఏర్పరచడంతో సమస్యకు పరిష్కారం లభించింది. రైతులు భూములు ఇవ్వడం ద్వారా సీడ్యాక్సెస్ రోడ్డుతో పాటు కొండవీటి వాగు వెంబడి రోడ్డు, అమరావతి కరకట్ట రోడ్డు విస్తరణకు అవకాశం ఏర్పడింది. అభివృద్ధికి సహకరించిన రైతులకు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అడిషనల్ కమిషనర్ భార్గవతేజ, డిప్యూటీ కలెక్టర్ చిన్నికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు అంగీకారపత్రం అందిస్తున్న ఉండవల్లి రైతు ఈశ్వరరెడ్డి.